యథార్థవంతులకి నీతిమంతులకి ఏముందండి చెప్పండి, ఏముంది? మేలు ఉంది. కొదువ లేకుండా దేవుడు చేయగలుగుతాడు. ప్రభు నాకు ఇచ్చినటువంటి సేవ పరిచర్యకు వస్తున్నప్పుడు ప్రభు నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, సామెత గ్రంథంలో ఈ మాట ఉంటుంది, నీతిమంతుని యొక్క పిల్లలు వాని తదనంతరం ధన్యులవుతారు అని ప్రభు నాకు వాగ్దానం. తల్లిదండ్రులైనటువంటి వారు నీతిగా జీవిస్తే ఆ నీతి వారితోనే పోదు, ఆ నీతి వారి తదనంతరం వారి పిల్లలు ధన్యులయ్యే విధంగా చేస్తుంది. ఈ రోజున నా జ్ఞానం, నా తెలివిని బట్టి, లేకపోతే నా ప్రయాసను బట్టి నేను క్షేమంగా లేను, కానీ నా తల్లిదండ్రులు నా కొరకు, దేవుని కొరకు జీవించినటువంటి ఆ నీతి మేము ఈ స్థితిలో ఉండడానికి కారణమైంది. తల్లిదండ్రుల యొక్క నీతి పిల్లల మీదకి ఆశీర్వాదంగా వస్తుంది. అందుకని అంటాడు, యథార్థవంతుల వంశపు వారు ఏం చేయబడతారంట? దీవించబడతారు.